హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే రోజు అండి. అంటే ఆ రోజు రిపబ్లిక్ డే కూడా ఉందన్నమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను మార్నింగ్ పళ్ళన్నీ కూడా, అంటే సండే అంటే వర్క్ ఎక్కువే ఉంటుంది కదండి. ఇంకా యూనిఫామ్స్ అవన్నీ బట్టలు అది ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా ఉతకడం ఆరబెట్టడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్లు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే తాయితీగా వంట అన్నది అయితే చేస్తున్నాను. ఇంకా వంట చేసే పిల్లలు వచ్చేలోపే వంట అయితే చేసేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా వాళ్ళు వచ్చేయడం కూడా అయిపోయిందనమాట. నేను ఈ పళ్ళన్నీ కంప్లీట్ చేసుకునేసరికి అయితే ఇంక ఇక్కడైతే మేమైతే ఎప్పుడో కనుమ రోజు అయితే ఇంకా చికెను బిర్యానీ అన్నది అయితే చేసుకున్నాము. ఇంకా మళ్ళీ చికెన్ జోలికి అయితే వెళ్ళలేదనమాట. ఇంకా ఈరోజు ఇంకా సండే కాబట్టి ఇంకా అందుకని చెప్పి చికెన్ అయితే తెప్పించుకున్నాము. ఇంకా చికెన్ కర్రీ, ఇంకా బిర్యానీ అయితే చేస్తాను. అంటే చాలా బిర్యానీ అయితే కొంచెమే చేస్తున్నానులేండి. చికెన్ అయితే 1 కిలో అలా చేస్తున్నాను. బిర్యానీ అయితే ఇంకా మా ఆయన అయితే ఫంక్షన్కి వెళ్తారు, ఇంక మా ఊరికే కదా అని చెప్పి చాలా అంటే చాలా కొంచెం బిర్యానీ అయితే చేస్తున్నాను, 1/2 kg అలా అనమాట. ఇంక ఇక్కడైతే ఫస్ట్ చికెన్ అయితే చేసేసి ఇంకా తర్వాత మళ్ళీ బిర్యానీ ఇది పక్కన పెట్టేసి అప్పుడు బిర్యానీ అన్నది స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే చికెన్ చేసేస్తున్నాను. మళ్ళీ 2 ఒకేసారి అయితే కొంచెం హడావిడి అయిపోద్ది కదా, ఇంక అప్పటికే లేట్ అయిపోతుంది అలాగని చెప్పి ఇంకా బిర్యానీ అన్నది కుక్కర్లో పెట్టేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ చికెన్ అయితే చేస్తున్నాను. ఇంక ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకుని వేగిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా, ఇంకా అదైతే వేస్తాను అనమాట. ఇంకా చికెన్ అన్నది చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిందంటే చాలా వరకు చికెన్ అయితే ఉడికిపోద్దండి. ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే పైకి తేరింది కదా, ఇంకా తర్వాత ఇక్కడ మసాలా పేస్ట్ అయితే ఇందులో గరం మసాలా అయితే ఏమీ వేయలేదండి. అల్లం వెల్లుల్లి ఇంకా టమాటో ఎండు కొబ్బరి ఇవి 4 అయితే వేసి మిక్సీ అయితే పట్టాను అనమాట. ఎండు కొబ్బరి వేయడం వల్ల అయితే గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా అందుకని చెప్పి కొంచెం ఎండు కొబ్బరి ఇంట్లో ఉంటే ఇంకా అది కూడా వేసాను. అంటే ఉన్నప్పుడు అలా వేస్తాను కానీ ఇంకా అస్తమానం అయితే ఎండు కొబ్బరి అయితే ఉండదు కదా, ఇంకా అందుకని చెప్పి కొంచెం ఉంది కదా అనేసి వేసాను. ఇంకా చాలా అంటే చాలా బాగుందండి కర్రీ అయితే మాత్రం. ఇంకా అల్లం వెల్లుల్లి అదంతా పచ్చివాసన పోయేంత వరకు కొంతసేపు అయితే మగ్గించుకుని ఇంక ఇక్కడైతే చికెన్ మసాలా అయితే వేస్తున్నాను అనమాట. అంటే ఆచి మసాలా కొంచెం, ఇంకా ఈస్టర్న్ మసాలా కొంచెం ఉంటే 2 సగం ఉన్నాయి కదా అని చెప్పి ఇంక వేస్తాను. ఇంకా అయితే టేస్ట్ అయితే ఏమీ డిఫరెంట్గా ఏమీ అనిపించలేదు, బాగానే ఉందండి. ఇంకా మసాలాలు కూడా వేసుకున్న తర్వాత కొంచెంసేపు కలుపుకుని
మగ్గించుకున్నామంటే ఆ మసాలా ఆ ఫ్లేవర్ అంతా కూడా దానికైతే పడుతుంది కదా ముక్కలకి, ఇంక బాగుంటుంది. ఇంక ఇక్కడైతే అదంతా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం కొంచెం అంత కొత్తిమీర అయితే వేసి ఇంకొకసారి ఇలా కలుపుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వచ్చిన వాటర్కి చికెన్ అంతా ఉడికిపోయే ఉంటుందండి. ఇంకా దానివల్ల కొంచెం వాటర్ వేసుకున్నామంటే గ్రేవీ కోసం ఇంకా చికెను ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. మనకి తర్వాత మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఇంకా అలా దించుకుంటే సరిపోతుంది. ఇదండి, ఇంకా కొంచెం వాటర్ అయితే వేసి ఇలా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చెప్పాను కదండి, ఇంక చికెన్ అన్నది పక్కదాని మీద అయితే పెట్టేసి నేను మళ్ళీ బిర్యానీకి అయితే ఇక్కడ అన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసి ఇంకా నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది, కాకపోతే నెయ్యి లేదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆయిల్ ఎక్కువైతే వేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ హోల్ గరం మసాలా దినుసులు అయితే ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ కూడా వేసుకోవాలి బిర్యానీకి సంబంధించి. ఇంకా వీడియో స్టార్టింగ్లో అయితే చూసారు కదండి, మార్నింగ్ వ్యూ అయితే అదిరిపోయింది కదా, చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా పక్కనే కుప్ప అయితే నూర్చుతున్నారండి, ఇంకా అది కూడా చిన్న క్లిప్ అయితే షూట్ చేయాలనిపించి ఇంకా షూట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి మార్నింగ్ వ్యూ అయితే మాత్రం. ఇంకా సేమ్ అరకు ఎలా ఉంటుందో మా సరౌండింగ్ అంతా కూడా శుభ్రం మంచు పట్టేసి ఇంకా అదే విధంగా ఉంటుంది అనమాట. భలే అనిపిస్తుంది. కాకపోతే ఇంకా జలుబులు దగ్గులు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడైతే బిర్యానీకి సంబంధించిన అన్నీ కూడా వేసేసాను. అంటే ఇంట్లో ఏముంటాయి అయితే వేసాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్ అది ఏమీ లేదు. ఇంకా ఉన్న కాడికే వేసి ఇంకా ఇక్కడ అంటే మా ఊరికే కదా పెద్ద ఏముందిలే అన్నట్టుగా ఇంకా అలా చేస్తాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంతసేపు అదే పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకుని ఇంకా తర్వాత రైస్ కూడా వేసి కొంతసేపు అలా మగ్గనిచ్చిన తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్పుతో వాటర్ కూడా వేసాను, కాకపోతే ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇంకా ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది అనమాట. వీడియో ఆన్ చేసామనుకుని చెప్పి మన పని మనం చూసుకుంటే ఒక్కొక్కసారి ఆన్ చేయడం మర్చిపోతాం అనమాట. ఇంకా అలా అయితే జరిగింది. ఇదిగోండి, ఇక్కడైతే వాటర్ కూడా వేసేసాను. ఇదే ఇంకా కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఇంక స్టార్టింగ్ అన్నీ చూసుకోవాలి. ఇంక ఉప్పు కారం అయితే నేను కొంచెం వేస్తానండి, అందరూ వేయరు కానీ నేనైతే కొంచెం కారం కూడా వేస్తాను బిర్యానీ చేసినప్పుడు అయితే. ఇంక ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పి చూసుకుని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఇంకా కుక్కర్ బిర్యానీకి అయితే ఇంక మూత పెట్టేసి ఇంక పక్కన చికెన్ అయితే పెట్టాను కదండి. చూసారు కదా, చికెన్ అయితే భలే ఉందన్నమాట, కలర్ఫుల్గా ఎమ్మీగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చూడడానికే కదలండి, తినడానికి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉందన్నమాట చికెన్ అయితే మాత్రం. చాలా రోజుల తర్వాత చేసుకున్నామేమో, ఇంకా అప్పటికి లంచ్కి లేట్ అయిపోయింది. లేట్ అయిపోవడం వల్ల ఎంత బాగా కుదిరాయో ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంక బిర్యానీ కూడా బాగుంది, ఇంకా చికెన్ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీ అయితే నేను కుక్కర్లో ఫస్ట్ టైం అయితే చేశానండి. ఇంతకుముందు చేసినా కానీ విజిల్ అయితే పెట్టేదాన్ని కాదు, మామూలుగా కుక్కర్లో చేసి పైన ప్లేట్ పెట్టి చేసేదాన్ని అంతే. కొంచెం భయమండి కుక్కర్ అయితే మాత్రం, ఎందుకంటే ఒకసారి నేను తిన్నానమాట దాంతో దెబ్బ అయితే. ఇంక దానివల్ల ఇక్కడైతే మేము మధ్యాహ్నానికి చేసుకున్న లంచ్ అయితే ఇదన్నమాట. రైస్ అంటే మార్నింగ్ బిర్యానీ చేద్దామని అనుకోలేదు, ఇంక సడన్గా చేశానమాట. ఇంక మార్నింగ్ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ బిర్యానీ మేము తినేసిన తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేశానండి. ఇంక మేము ముగ్గురం తినగా కొంచెం బిర్యానీ ఇంకా రైస్ కర్రీ అయితే ఎక్కడ తరగలేదులేండి, ఇంకా అలానే ఉంది. ఇంకా అదనమాట. ఇక్కడైతే మేము ముగ్గురమే కదా ఇంక పెట్టుకుని తినేస్తున్నాము. అప్పటికే 2:30 అలా అయిపోయిందనమాట. అంటే వాళ్ళు ఇష్టంగా చేయమన్నారు కాబట్టి కొంచెం లేట్ అయినా ఉన్నారు, లేదంటే మాత్రం ఇంకా మామూలు హడావిడి ఉండదు. ఇంకేదొకలాగా ఏదోటి చేసేస్తే తినేసాను. కాకపోతే చాలా రోజులు అయింది బిర్యానీ తినని చెప్పి బిర్యానీ చేయమంటే ఇంక బిర్యానీ అయితే చేశాను. ఇదండి సండే రోజు మా లంచ్ అయితే. రెండు కూడా బాగా కుదిరాయి, బాగా అనిపించింది.
ఇదండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా మోటివేషన్గా కూడా ఉంటుంది. ఇంకా మన వీడియోస్ అన్నవి ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయండి. ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి, ఎందుకంటే ఈ వీడియో తర్వాత ఇంక వీడియోస్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు వరకు నాకు ఇది కొత్త ఫోన్ కదండి, ఇంకా అంతగా అంటే దానికి సంబంధించినవి అన్నీ పూర్తిగా తెలియదు కదా, దానివల్ల అయితే కొంచెం లేట్ అయినాయి. ఇదండి. ఇంకా సండే రోజు మేము భోజనం చేసేసిన తర్వాత ఈలోపు మా చిన్నోడు అయితే వచ్చాడనమాట. వాడితో కొంతసేపు అయితే ఆడుకున్నాము. ఇంక ఇదండి సండే రోజు లాగైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.